ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా మరి యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి యోనా ఆ యొక్క చేప కడుపులో ఉండి మరి ప్రార్థిస్తున్నాడు, దేవా నేను ఉపద్రవములు ఉన్నాను, నన్ను రక్షించమని. ఎలయనగా యోనా దేవుని మాటను మరి లెక్క చేయక దేవునికి వ్యతిరేకముగా ప్రయాణించాడు కనుక మరి ఆ యొక్క ఉపద్రవంలో చిక్కుకొని ఉన్నాడని యోనా తెలుసుకొని మరలా దేవుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ ఉపద్రవములను తప్పించు అని ప్రార్థించినప్పుడు యోనాను మరి విడిపించిన దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎటువంటి ఉపద్రవములు ఉన్నావు, ఎటువంటి ఆపదలు ఉన్నావు, ఎటువంటి అననుకూలమైన సమయములు ఉన్నావు, మరి పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలుసు కనుక మరి నీవును యోనావలే ప్రార్థించగలిగితే నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చి నిన్ను విడిపించి నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని, నీ ఉపద్రవములన్నింటిలో నుండి నీ ఆపదలను నేను రక్షిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదురు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామాన్ని లెక్కలు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమని సూచన, వాగ్దానం విన్న, వాగ్దానమని చదివిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.